B9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. దేశం సురక్షితంగా ఉండాలంటే మరొకసారి ప్రధాని మోడీ సర్కార్ అధికారంలోకి రావాలంటూ మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ వెల్లడి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. గాజువాక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన జీవీఎంసీ 66, 67 వార్డుల వైకాపా మహిళా కార్యకర్తలు. గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ వేసిన గాజువాక కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ మరడాన జగ్గునాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశం సురక్షితంగా ఉండాలంటే మరొకసారి ప్రధాని మోడీ సర్కార్ అధికారంలోకి రావాలంటూ యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారన్న మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్. కంటోన్మెంట్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంశీ తిలక్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన రక్షణ శాఖ మంత్రితో విశ్రాంత సైనికుల ఆత్మీయ సమ్మేళనానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొన్ని అనివార్య కారణాలతో రాలేకపోయారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్మీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రిటైర్డ్ సైనికులకు 1 నేషన్ 1 పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. గతంలో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న మన భారతదేశం ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చిందంటే అది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి ఫలితమేనని ఆయన అన్నారు. మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో భారతదేశాన్ని పట్టించుకునే వారే లేరని, కానీ నేడు ప్రపంచమంతా ప్రధాని మోదీ వైపు చూస్తుంది. ఇతర దేశాల మధ్య యుద్ధాల నివారణ కోసం సైతం మన ప్రధాని మోదీని ఆశ్రయిస్తున్నారంటే ఇది మన భారతీయులందరికీ గర్వకారణమని ఆయన వెల్లడించారు. రాజకీయాలు చర్చించిన వాళ్ళు మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్నారు. కారణం ఏంటి? ఇంత గొప్పగా పాలకులు ఉంటారని, నాయకులు ఉంటారని చెప్పి నేను భావించలేదు. కానీ మోడీ గారు చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఇంప్రెస్ అయినాం. అందుకే ఈ దఫా నేను స్పెక్టేటర్గా ఉండదలుచుకోలేదు. తప్పకుండా ఫిర్ బార్ మోడీ సర్కార్, అప్నీ బార్ 400 పార్. ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు. ఈ నినాదం ఎత్తుకున్నది యావత్ 130-140 కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ నినాదం అమలు చేయగలిగే శక్తి, అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. అందుకనే ప్రజలు కనుక తలుచుకుంటే अगर प्रजा जो चाहता है जरूर वो इम्प्लीमेंट होगा. आज जो आवाज जो उठाया था अपनी बार 400 पर जो प्रजा ने उठाया था, इसीलिए वो जरूर सक्सेस होगा. నాకు తెలిసి శ్రీనివాసరావు గారికి నాకంటే ఎక్కువ తెలుస్తుంది. ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ, పూర్ కంట్రీ, ఎదుగుతున్న దేశం, అండర్ డెవలప్డ్ కంట్రీ. కానీ టుడే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, భారత్ పూర్ కంట్రీ కాదు, భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన దేశంగా భారత్. ఎకానమీ అవర్ పొజిషన్ ఆన్ గ్లోబ్ 11th పొజిషన్ ఆన్ గ్లోబ్. టుడే our position is 5th place on globe. Tomorrow it will come third stage. మోడీ గారు ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప ఎకానమీ చేసినటువంటి వ్యక్తి మోడీ గారు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే వాడు ఒక మాట చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్ రెసిషన్ ఉన్నప్పటికీ కూడా జపాన్, అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో నెగటివ్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా, గ్రోత్ లేనప్పటికీ కూడా ఇవాళ భారత్ మాత్రం అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి, రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ఇవాటి కూడా ఎక్కడ గ్రోత్ రేటు తక్కువ కాకుండా కాన్స్టాంట్ గా
పెరుగుతున్న దేశం భారతదేశం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పద్మారావు గౌడ్ మంచి నాయకుడు అని ఆయన తెలిపారు. ఆనాడు హైదరాబాద్ లో గులాబీ కండువా కప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి 2001లోనే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్ అని ఆయన గుర్తు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ కష్టసుఖాల్లో పద్మారావు ఉన్నారని ఆయన తెలిపారు. ఎల్లప్పుడూ కేసీఆర్ వెంట నడిచిన సైనికుడు పద్మారావు అని అన్నారు. యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ పోటీలో ఉండడంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడు. అంటే ఇక్కడ మన గెలుపు ఖరారైనట్లే అని కేటీఆర్ స్పష్టం చేశారు. గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు మరి సోదరుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి గౌరవనీయులు మరి ఈరోజు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సికింద్రాబాద్ శాసనసభ్యులు అన్నగారు పద్మారావు గారు, మాజీ శాసనసభ్యులు సోదరుడు మా మీ అందరికీ సుపరిచితుడు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన గౌరవ పెద్దలు అన్న శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఇప్పటిదాకా చాలా उत्तेजंगा बहुत जोश भरी एक तकरीर सुनाने वाले हमारे भाई सोहेल भाई और वेदिक पैन ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ డివిజన్ అధ్యక్షులకి వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మరి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నాకైతే ఈ రోజు మీరు ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకలో వాతావరణం వేడెక్కుతోంది. ఆయా పార్టీల బలాబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో ప్రజలు తెదేపా వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా గాజువాకలోని 66 మరియు 67వ వార్డులకు చెందిన వైసీపీ మహిళా కార్యకర్తలు మేమంతా పల్లా శ్రీనివాసరావు వెంటే ఉంటామంటూ వైసీపీని వీడి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల అభ్యున్నతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామన్నారు. సూపర్ 6 పథకాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పార్టీలో ప్రతి మహిళకి గౌరవం ఇచ్చేలా ముందుకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గోమాడ వాసు, సింగూరు అనంత్, ఎస్కే ఆశా పర్వీన్, కోరుకొండ పద్మ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మరి శ్రీమతి ఆశ వారు ఆధ్వర్యంలో మన ప్రభా గారు అలాగే వాళ్ళు మిత్ర బృందం అంతా కలిపి ఈరోజు మరి పార్టీలోకి రావడం జరిగిందండి. వీళ్ళంతా ముఖ్యంగా 66, 67 వార్డుకు సంబంధించి ఇందిరా కాలనీ ఏరియాకు సంబంధించినటువంటి మహిళా సోదరిమణులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వాళ్ళు ఇందులో చేరడం జరిగిందండి. వారికి అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైసీపీ పాలన ఒక అరాచకాలు, అలాగే వారికి ఎవరికి కూడా సముచిత స్థానం ఇవ్వలేదు, వీళ్ళు ఎటువంటి ఉపయోగం కూడా వైసీపీతో లేదు వీళ్ళు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుందండి. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని కూడా విశ్వాసం వాళ్ళలో ఉంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే సిద్ధాంతాలకు అనుగుణంగా మేము వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మరొకమారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతున్నాం. గాజువాకలో చాలా ఏళ్లుగా అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని వాటిని పరిష్కరించుకునేందుకు తాను గాజువాక కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీల ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు కామ్రేడ్ మారడాన జగ్గునాయుడు అన్నారు. ఈ మేరకు గాజువాక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్నారని, రేపు ఉదయం కొత్త గాజువాక నుండి గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ విజయవంతం చేసేందుకు తనకు మద్దతుగా వేలాది ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు తరలి రావాల్సిందిగా సిపిఎం కామ్రేడ్ మారడాన జగ్గునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. మాకు ఆర్థిక బలం, అంగబలం లేదని, ప్రజల ఆశీస్సులే మాకు మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. గాజువాక కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీల ఇండియా కూటమికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఒక అవకాశం ఇస్తే గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 77వ వార్డు కార్పొరేటర్ గంగారాం, స్టీల్ ప్లాంట్ కామ్రేడ్ నక్క రామారావు,
సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహేశ్వరులకు నమస్కారం. మరడాన జగ్గునాయుడు అనే నేను కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. ఓటర్ మహాశయులంతా సుత్తి కొడవలి నక్షత్ర గుర్తు మీద ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపించాలని, పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు ఉదయం 9 గంటలకు కొత్త జంక్షన్ నుండి పాత గాజువాక జంక్షన్ వరకు ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహించి గాజువాక ఎంఆర్ ఆఫీసులో నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సభ్యులు, గాజువాక ప్రజానీకం, శ్రేయోభిలాషుల అభిమానులంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలోనూ ర్యాలీ సభలోనూ పాల్గొని వీటిని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్టీల్ ప్లాంటు పరిశ్రమకు గాజువాకలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. స్టీల్ ప్లాంటు పరిరక్షణ గాజువాకలో ఉన్నటువంటి 3,26,000 మంది ఓటర్లు, 6 లక్షల మంది ప్రజలకు సంబంధించిన జీవితాల సమస్య. స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఈ గాజువాక ప్రజల అభివృద్ధి ముందుకు వెళ్తుంది, లేని పక్షంలో తీవ్రంగా హాని జరుగుతుంది. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మాలన్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ, టీడీపీ అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా గత 3 సంవత్సరాలుగా ఉద్యమం నిర్వహిస్తున్నాం. ఆ ఉద్యమంలో జిల్లా కార్మిక ప్రజా సంఘం జేఏసీ చైర్మన్గా నేను కూడా ప్రత్యక్ష బాధ్యత నిర్వహిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ పరీక్షించుకోవడం గాజువాకలో ఉన్నటువంటి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. ఆ పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా మేము పోట్లాడడం ద్వారా, చట్టసభల్లో కూడా పోట్లాడడం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కాపాడుకుంటామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇండియా కూటమి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎం జగ్గునాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఆయన 40 సంవత్సరాల నుండి కార్మిక వర్గం కోసం ఆయన జీవితం త్యాగం పనిచేస్తున్నారు. అలాగే మొత్తం ఆయన మొత్తం ఈ కార్మిక వర్గంలో కార్మిక చట్టాల కోసం కానీ, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కానీ, స్టీల్ ప్లాంట్ పేరుగా వ్యతిరేకం కానీ, అలాగే డంపింగ్ యాక్ట్, అలాగే ఏదైతే ఉందో ఈ గంగవరం పోర్ట్ పొల్యూషన్, ఈ సమస్యలు అన్నిటి మీద పోరాటం చేస్తున్నాం. ఆ వ్యక్తికి ఓటేసి గెలిపించాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గాజువాకలో అభివృద్ధి లేదు, అలాగే సమస్య పరిష్కారం చేయట్లేదు. 15 సంవత్సరాల నుంచి గాజువాకలో ఏ అభివృద్ధి అవ్వలేదు. 100% గాజువాక ఆదాయం వస్తుంది, 5% ఖర్చు పెడుతున్నారు. అలాగే గాజువాకలో కనీసం డిగ్రీ కళాశాల లేదు. ఇంత సుమారు 6 లక్షల జనాభా గల గాజువాక నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల లేదంటే ఎంత దారుణం. మొత్తం కార్మిక వర్గం, పేదలు ఉన్న ప్రాంతం, అలాంటి దానికి గాజువాక డిగ్రీ కళాశాల లేదు. అలాగే 100 పడకల ఆసుపత్రి లేదు. అలా స్టీల్ ప్లాంట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, మొత్తం పరిశ్రమ ఉన్నాయి. అలాంటి ప్రాంతంలోనే పాలిటెక్నిక్ కళాశాల కానీ, అలా ఐటీఐలు కూడా ప్రభుత్వం పరంగా లేదు. అంటే ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో ఆ కాలేజీలు వెనకబడిపోతాయనే ఆలోచనతో గెలిచిన అభ్యర్థులు దానికోసం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గంగవరం పోర్ట్ పొల్యూషన్ ఉంది, భయంకరమైన వాతావరణం ఉంది. అలాంటి జనం అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాగే స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేకపోతున్నారు. పల్లా శ్రీనివాస్ ఏం చేశారు అధికారులు ఉన్నప్పుడు? అలాగే నాగిరెడ్డి గారు ఏం చేశారు? ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అందరికీ ఇల్లు స్థలాలు, ఇల్లు పట్టాల కోసం సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. అలాగే 301 జీవో ప్రకారంగా ఇనాభూ సంస్థ పల్లా సీన్ చెప్పి 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేశాడు. అలాగే నాగిరెడ్డి గారు వచ్చి సడన్గా లాస్ట్లోని మేము రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? సుమారు కనీసం 10 మంది కూడా ఇవ్వలేదు వాటికి. మరి ఇలాంటి సమస్యల మీద భవిష్యత్తులో పరిష్కారం కావాలంటే గాజువాక తరఫున సిపిఎం పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి జగ్గునాయుడు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు జిల్లా సంఘం మండలం కేంద్రమైన స్థానిక మసీదు వీధి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ సీనియర్ నాయకులు కె రఘునాథ్ రెడ్డి ప్రతి ఇంటి గడప గడప తిరుగుతూ సీఎం జగన్ ఇస్తున్న సంక్షేమ పథకములు, కరపత్రములను పంచుతూ కల్లిబుల్లి మాటలు చెప్పే టీడీపీ నాయకులకు ఓటు వేయొద్దని,
ఏడీఎఫ్ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు ముద్ర వేసి అటు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా వైసీపీ సీనియర్ నాయకులు కె రఘునాథ్ రెడ్డి ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా శూన్యమవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలంటే రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. అలాగే ఆత్మకూరు శాసనసభ్యునిగా విక్రమ్ రెడ్డిని గెలిపించి మంత్రిగా చూడాలని, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి రామారావు, వైసీపీ నాయకులు ఊటుకూరు జనార్దన్, జహంగీర్, శివ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 13వ తేదీ జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా అసెంబ్లీ అభ్యర్థిగా మా ప్రీతమ నాయకులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకునే ప్రయత్నంలో మేమందరం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కూడా మసీదు వీధి కొత్తూరులో ఈరోజు ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన విక్రమ్ రెడ్డిని కూడా ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో ఇవాళ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అన్ని పథకాలు అందాయి, ఇంటింటికి రేషన్ అనేది, ఇంటింటికి పెన్షన్ అనేది, మాకు వైఎస్ఆర్ చేయూత వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటికి తీసుకొచ్చి ప్రతి వాలంటీర్ మాకు అన్నీ అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మాకు ఇంటి స్థలాలు వచ్చినాయి, ఇళ్ళు కట్టించారు, అనేక కార్యక్రమాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారంటే మనం నిజంగా గర్వంగా, గౌరవంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ముఖ్యమంత్రి మనకున్నందుకు మనం గర్వపడాలి. అదేవిధంగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కూడా ఆయన 2 సంవత్సరాలు ఎన్నికై ఈ ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంతాలనే సొంత కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ సేవలు అందించాలి. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఒకటి ఏర్పాటు చేసి ఆత్మకూరులో సొంత నిధులతో, మన రాష్ట్రంలో కూడా ఎక్కడా చూడలేదు, సొంత నిధులతో 4 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఉన్నత పిల్లలకి అందరూ కూడా ఒక నాణ్యమైన విద్య అందించాలని మర్రిపాడు అనంతసాగరం మండలంలో ఇప్పటికే సొంత నిధులతో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి రేపు హై ఇంజనీరింగ్లో ఉన్న ఎడ్యుకేషన్ వాళ్ళని 10th క్లాస్ లోపల ఆ ఎడ్యుకేషన్ అందించి బేసిక్గా ఇంజనీరింగ్కి పోయినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ముందరకు అడుగులు వేసేదానికి ఒక మంచి ఆదర్శవంతమైన నాయకుడిగా విక్రమ్ రెడ్డి ఇప్పటికే నిలిచాడు. ఇప్పుడు అందరూ ఎన్నికలు వచ్చిన క్లియర్గా ఎక్కడికి వెళ్ళా కూడా జగన్కి ఓటేసి మా రుణం తీర్చుకోవాలి. అదేవిధంగా మన ఆత్మకూరు ప్రాంతంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు విక్రమ్ రెడ్డి గారు సుమారు 25 సంవత్సరాలు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో విక్రమ్ రెడ్డి గారు ఉండటం ఖాయం. ఒక మంచి పదవి వస్తుంది విక్రమ్ రెడ్డి గారికి. మన ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి. ఈ సందర్భంగా మీ ద్వారా కోరేదంటే ప్రజలందరూ కూడా ఏం ఆలోచన చేయకుండా ముక్త కంఠంతో అందరూ నేరుగా రేపు 13వ తేదీ ఎన్నికల్లో వెళ్ళి 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు విక్రమ్ రెడ్డి గారికి, 2వ ఓటు విజయసాయి గారికి గెలిపించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుని జై జగన్ జై విక్రమ్. ఈ రోజు పెందుర్తిలో పెందుర్తి నియోజకవర్గం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజా అనే మహిళ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా మరో మహిళ నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి రోజా మాట్లాడుతూ ఈ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తెలుపుతూ ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, సత్యమేవ జయతే అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పదవుల కోసం ప్రాకులాడకుండా తమ జీవితం, జీవన విధానం అనేది ఏమిటో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు శ్రీ పత్రిజీ మనకు విపులంగా వివరించారు. బ్రహ్మ జ్ఞాన సమానులైన శ్రీ పత్రిజీ 1999లో ఈ పార్టీని ఢిల్లీలో స్థాపించారు. భారతదేశం నలుమూలలా ఈ పార్టీని వ్యాప్తింపచేసేలా ఈ పార్టీ వలన ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పత్రిజీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పార్టీలో పనిచేసేవారు ముఖ్యంగా నిస్వార్థపరులై నియమ నిబంధనలకు కట్టుబడి ఆత్మ ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిశీలించుకొని ఉండాలనేది పత్రిజీ ఆశయాలు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలను మనసులో ఉంచుకొని ఎవరు స్వలాభాలకు పోకుండా మంచి పార్టీని ఎన్నుకొని మంచి మనుగులు సాధించాలని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తాలూకా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ నాయకులు, మహిళలు, విద్యార్థులు, జ్ఞానపరులు, విద్యావంతులు, పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఓటర్ మహాశయులకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మరి పిరమిడ్ పార్టీ ప్రతినిధిగా ఈరోజు విశాఖపట్నం ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 25 సంవత్సరాల నుంచి 99లో ఇది శాసన్ గారి ద్వారా ఢిల్లీ నుంచి పార్టీ ఆవిర్భవించింది. పరమ గురువు మండలి చేత మా జగద్గురువు, విశ్వగురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ చేతుల మీదుగా 99లో స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు అయిందండి. మాదంతా ఒకటే నినాదం, సత్యమేవ జైతే ధర్మో రక్షిత రక్షిత.
అహింస పరమో ధర్మ. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, శాకాహారులే పరిపాలకులు కావాలి, ఆధ్యాత్మికవేత్తలందరూ ముందుకు రావాలి. దానికోసం ఒక అడుగు ముందుకేసాం. ఆత్మజ్ఞానాయుత మేధావులు, ముఖ్యంగా యువత ముందుకు రావాలండి. ప్రపంచం ఈ రోజు నేటి యువతే రేపటి భవిత కాబట్టి వాళ్ళందరూ ఆధ్యాత్మిక వైపు అయ్యో పార్టీ అంటే ఏంటో అని వదిలేకుండా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఓటర్లు మహాశైల అంటే ఒక గొప్ప మహా ఆశయం కోసం ఓటు వేయాలి. మనం ఆ మహా ఆశయం ఏంటంటే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ రావాలంటే రైతే రారాజు కావాలంటే రైతు వెన్నుముక మన భారతదేశానికి. మన పాతకాలం నుంచి మన ఆహార వ్యవహారాలు అన్ని మారాలండి. అందులో శాకాహారం కూడా ముఖ్యంగా తీసుకోవాలి మనం. అందుకే ప్రతి ఒక్కరిని ధర్మం వైపు, సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత మా నినాదం. అందుకే ప్రతి ఒక్కరు ఎవరికి ఓటేయాలో ఎంచుకోండి. మాకే ఓటేయాలో మేము ఎవరు అడగవండి, అభ్యర్థులను కాదు. మేము పిరమిడ్ పార్టీ ప్రతినిధులుగా వచ్చాము మీ ముందుకి. ఎటువంటి వాళ్ళు ఎంచుకోవాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం తప్పకుండా సత్యాన్ని ధర్మాన్ని బలపరచండి, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిపి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు రోజా, మరి పెదగాడి గ్రామం, పెందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నేను నించోవడం జరిగిందండి. అలాగే ప్రతి ఒక్కరూ శాకాహారులు అవ్వాలి, జ్ఞానులు కావాలి. ఇది ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని పత్రి సార్ 1999లో స్థాపించడం జరిగింది. ఎందుకనగా ఈ సోక్రటీస్ గారు మనకి కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఆధ్యాత్మిక వ్యక్తులు పాలకులు కావాలని చెప్పడం జరిగిందండి. అందరూ ఆధ్యాత్మిక వ్యక్తులు అవుతే ఆ పాలన సురక్షితంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, ఏ గడువులు లేకుండా ఉంటుంది, శ్రీరామ రక్షగా ఉంటుంది. అందుకని మనం ఈ పిరమిడ్ పార్టీకే మనం అంటే అందరూ అంటే ఈ పిరమిడ్ పార్టీలో ఉన్న వాళ్ళే గెలవాలని కాకుండా ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే శాకాహారులుగా ఉన్న వాళ్ళకి మనం సీట్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ నుంచి అయినా సరే వాళ్ళు ఆధ్యాత్మిక వ్యక్తులైతే వాళ్ళని మనం గెలిపించాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. మనకి రామరాజ్యం వస్తుంది. అందుకే మనకి ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది రావాలి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పి సత్యనారాయణమూర్తి అండి. నేవీలో పనిచేసి 42 సంవత్సరాలు రిటైర్ అయిపోయాను. రిటైర్ అవ్వక ముందు నుంచే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ధ్యానం గురించి, శాకాహారం గురించి తెలుసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఈ వ్యాన్ మీద, మా వెనకాల ఉన్న వ్యాన్ మీద ప్రతి గ్రామానికి తిరుగుతూ విద్యార్థులకి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, అలాగే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెంచుకునే విషయాలన్నీ కూడా మన సమాజంలో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనే విషయాలు నేర్పిస్తూ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు నా సేవలు గమనించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గాజువాక ఎమ్మెల్యే ప్రతినిధిగా నన్ను ఉండడానికి ప్రతిపాదించింది. ఆ రకంగా నిన్ననే నామినేషన్ ఫారం వేయడం జరిగింది. మొట్టమొదటి మా నామినేషన్ ఫారం సంపూర్తిగా యాక్సెప్ట్ చేయబడింది. తర్వాత ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని 1999లో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. ఆత్మ జ్ఞానులే, యోగులే, శాకాహారులే పరిపాలకులు కావాలి అనే ఉద్దేశంతో సోక్రటీస్ మహాశయుడు, అలాగే మహాత్మా గాంధీ, ఆధ్యాత్మిక వేత్తలు, గురువులు అందరూ ఏ రకంగా అయితే ఆశించారో అలాంటి రామరాజ్యం అంటే అందరూ రాముడి ఫోటో పెట్టుకొని పూజించడం అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు. రాముడి ఫోటో పెట్టుకొని పూజించడం కాదు. రాముడిని ప్రజలందరూ కోరుకున్నప్పుడు ఈ పదవి నీకొద్దు అని తండ్రి చెప్తే తల్లి ద్వారా ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అతి సులువుగా తన తాలూకా రాజ్యాధికారాన్ని వదిలేసి భార్యతో సహా అడవులకు వెళ్ళిపోయాడు. అది రాజ్యాధికారంలో నేర్చుకోవాల్సింది, అంతే తప్ప బొమ్మలు పెట్టుకుని కాదు. కాబట్టి రామరాజ్యాన్ని స్థాపించాలంటే ప్రజలందరూ సుఖ సంతోష సౌభాగ్యాల ఆరోగ్యాలతో ఉండాలంటే దానికి ఏకైక మార్గం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియానే. ఎందుకంటే అనేక స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక పార్టీని ప్రజలందరూ చూశారు, చాలా మందికి అవకాశం ఇచ్చారు. కానీ ప్రజల తాలూకా కోరికలు చాలా వరకు నెరవేరలేదు. ఎందుకని గతంలో రాజులు ఉండేవాళ్ళు, యథా రాజా తదా ప్రజ. కానీ ఇది ప్రజల పాలన, ప్రజలే పాలకులు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ సేవకులు. కానీ ఆ అర్థం మారిపోయింది. అలాంటి దాన్ని తిరిగి స్థాపించాలని చెప్పి పత్రిజీ గారి ఆశయంతో యథా ప్రజ తదా రాజా అనే నినాదంతో ఆత్మజ్ఞానులు, యోగులు పాలకులు కావాలని, శాకాహారులు ధ్యానులు పాలకులు కావాలని, మేధావులు పాలకులు కావాలని, తద్వారా
దేశమంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, పరిశుభ్ర భారత్ నిర్మించాలని, ఆరోగ్య భారత్ నిర్మించాలని, ధ్యాన భారత్ నిర్మించాలని, శాకాహార జగత్ నిర్మించాలని పత్రిజీ గారి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం కోసం నిష్కామ కర్మ భగవంతుడు కృష్ణ భగవానుడు ఏదైతే నేర్పించాడో ఏ ఆశించకుండా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ చేయడం కోసం మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఈ ప్రజాప్రతినిధులుగా ఇందులో నిలబడడం జరిగింది. మేము చేసేదంతా నిస్వార్థ సేవ. మా దృక్పథం అంతా కూడా ప్రజలకి సేవ చేయడమే. రాజకీయ నాయకులందరూ సేవకులుగా మారాలని ఆ నినాదాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రచారం చేస్తుంది. మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, పోటీ కాదు. కేవలం మా ఆశయాల్ని ప్రజల్లో ప్రచారం చేయడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మేము ప్రచారం చేస్తున్నాం. మా కరపత్రాల ద్వారా ప్రజలందరూ సహకరించి రాబోయే కాలంలో గాని ఇప్పుడు గాని ఈ ప్రాంతంలో నిలబడిన పిరమిడ్ పార్టీ తరఫున ఎంపీని, ఎమ్మెల్యేలు అందరినీ తమ ఓట్లు వేయించి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం. ఈ ఓటర్ మహాశయులందరికీ మా విన్నపం, ఓటు అతి పవిత్రమైంది, విలువైంది. 5 సంవత్సరాలు మన జీవితాన్ని నిర్ణయించేది ఈ ఓటు అని గుర్తుంచుకొని ఏ ప్రలోభాలకి లోబడకుండా ఓట్లు నిజాయితీగా, నిష్కర్షగా, మంచి ఆశయంతో నిలబడిన వ్యక్తులకి వెయ్యాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన విలేకరులకి, అలాగే మా పార్టీ కార్యకర్తలకి, ఇతర మిత్రులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ వేసిన పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు ఈ రోజు ఉదయం 9 గంటలకు పెందుర్తి మండలంలోని పినగాడి గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ కు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం, పెందుర్తి మండలం, పరవాడ మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. రెండో సెట్ అన్నటువంటిది 25వ తారీఖున లక్షవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు, నాయకులందరి సమక్షంలో వేయడం జరుగుతుందంటే కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే ఇవాళ మాకు గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ 600 పైచీలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇవాళ జై జగన్, జై జగన్. మాది ముచ్చలంపాలెం, పరవాడ మండలం, పెందుర్తి నియోజకవర్గం. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చాము. మనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాలే ప్రతి ఒక్కరికి ఇంటికి చేరువ అవుతున్నాయి. దాని మీద చాలా మంది ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇవాళ అదీప్ రాజు గారు కూడా మరి కుర్రోలు కాదు, యువత కాదు, ఎవరన్నా సరే పిలిస్తే పలికినట్టుగా ఈ నియోజకవర్గంలో చేసుకొచ్చారు. ఆయన మర్చిపోయి ఈ రెండోసారి కూడా ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీలో అందరూ కదిలి వచ్చి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ మంచి దేనిగా ఊపిలో ఉన్నారు. ఆయన అత్యధిక మెజార్టీలో గెలుస్తాడనేసి మేము అనుకుంటున్నాం. గెలడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు మేము మనకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రేపు 21వ తారీఖున వస్తున్నారు కాబట్టి ముచ్చేలంపాలెం నుంచి మా బంధు అచ్చిబాబు, మన ఈ కన్వీనర్, కో కన్వీనర్, ఆయన ఆధ్వర్యంలోని మరి మా ఊరు నుంచి అయితే 5,000 మంది వస్తున్నారు ముచ్చేలంపాలెం పంచాయతీ నుంచి. రేపు 21న మేము ఉదయాన్న 6 గంటలకల్లా బయలుదేరి పెందుర్తి రావడం జరుగుతుంది. జై జగన్. అదీప్ రాజు గారు చేసిన మంచి పనులు ఏంటంటే మరి అక్కడ ఇప్పుడు ఏరియా వాళ్ళు టీడీపీ వాళ్ళు తీసుకోవడంలో అక్కడ ఇబ్బంది జరిగింది. ఆయనకి మాకు చెప్పలేకపోయి ఆయన కొద్దిగా మాకైతే కుర్రోలు గుజ్జాకాలో ఎన్టీపీసీలో కొంత ఉపాధి కల్పించారు. మరి ఓ రోజు ఈ అదీప్ రాజు మీద పంచకాల రమేష్ బాబు అన్న ఆయన ఇంతకుముందు పెందుర్తిలోని పోటీ చేసి పెందుర్తి ఎమ్మెల్యే
పెందుర్తి ఎమ్మెల్యే ఆ రోజు ముత్యాలంపాలెం, దెబ్బపాలెం, సమ్మింగపాలెం, ఈ జాలార్పట్నం 4 విలేజ్లు ఆడోళ్ళు మొగులు కలిసి ఆయన ఎమ్మెల్యే ఉంటప్పుడు మేము అక్కడ ధర్నా కొండగూళ్ళు కట్టి అక్కడే ధర్నా చేసాం. ఫార్మాసిటీ, ఎన్టీపీసీ ఉద్యోగాల గురించి 8 రోజులు తల్లి పిల్ల చిన్నపిల్లలతో కూడా అక్కడ ఉన్నాం. మరి ఆ రోజు ఈయన ఎమ్మెల్యే పంచకాల రమేష్, మరి ఆ రోజు ఆయన చేయని ఎమ్మెల్యే పంచకారులు ఈ రోజు ఎలా చేస్తాడు ఈ పెందుర్తి నియోజకవర్గం అనేసి ప్రతి ఒక్కరు కూడా అతను అడిగే క్వశ్చన్ చెప్పే మాటలు అయితే మేము ఉన్నాం. అది నాయకత్వం. అది పరవడ మండలం ముత్యాలంపాలెం గ్రామ పంచాయతీ నుంచి వచ్చాం మేము. అదీప్ రాజు గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు జగనన్న సంక్షేమ కార్యక్రమం కానీ, మా అదీప్ రాజు గారు చేసిన సేవ కానీ, ఈరోజు నామినేషన్ అయిన సందర్భంగా ప్రజాన్యమంతా మేము ప్రజలందరూ వచ్చాం. ఈ నామినేషన్ సందర్భంగా మరి జగన్మోహన్ నాయకత్వంలో, అదీప్ రాజు గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మేము గెలుస్తున్నాం. మొన్నసారి 30,000 వచ్చింది, ఈసారి 60,000 నుంచి 50,000 మెజార్టీ వస్తుందని కంపల్సరిగా మేము కోరుకుంటున్నాం. అదీప్ రాజు నాయకత్వం బలపరుస్తున్నాం, జగన్మోహన్ నాయకత్వం బలపరుస్తూ కాగా అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మత్స్యకార భరోసా కానీ, రైతు భరోసా కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని పెట్టి అదీప్ రాజు గారి నాయకత్వం, మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మేము అందరూ పనిచేసి ఎక్కడి మెజార్టీలో అదీప్ రాజు గారిని గెలిపిస్తామని. జై జగన్. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.